పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. ప్రకాష్ గౌడ్ పై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. ప్రకాష్ గౌడ్ పై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. ప్రకాష్ గౌడ్ పై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ ముగిసిందని చెప్పాలి. ఈరోజు మొదటగా ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆయనపై పిటిషన్ వేసినటువంటి పిటిషనర్ ఎమ్మెల్యే సంజయ్, ఆయన తరపు న్యాయవాదులు అటెండ్ అయ్యారు. ప్రకాష్ గౌడ్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ పిటిషనర్ అయినటువంటి సంజయ్ని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఈరోజు గంట పాటు ఈ విచారణ జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే కాళయాదయ పిటిషన్ ఏదైతే విచారణ ప్రారంభమైంది. కాళయాదయకు పిటిషనర్గా చింత ప్రభాకర్ ఉన్నారు. ఇరువురు అడ్వకేట్లు విచారణలో పాల్గొన్నారు. మొత్తానికైతే విచారణ సాగుతూ ఉంది. అక్టోబర్ 31 వరకు అయితే సుప్రీంకోర్టు గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈలోపే ప్రత్యక్ష విచారణ చేపట్టాలని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు 4 ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతున్నారు. మొదటగా ప్రకాష్ గౌడ్ విచారణ పూర్తయింది. ఇప్పుడు కాళయాదయ విచారణ ప్రారంభమైంది. తర్వాత గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఉండబోతా ఉంది. ఇప్పటికే విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో ఆంక్షలు విధించారు. ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మినహా ఇతర ఎవరు అసెంబ్లీలోకి రావడానికి లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎంపీ ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ వాళ్ళ పార్టీ ఆఫీసులకే పర్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. విచారణ జరిగే సమయంలో ఏదైతే మొబైల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, గాడ్జెట్స్ కానీ ఏవి అనుమతించబడవని కూడా ఇప్పటికే బులెటిన్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో విచారణ అయితే జరుగుతూ ఉంది. ఏదైతే దసరా తర్వాత మిగిలిన ఎమ్మెల్యేల విచారణ ఉండేటువంటి అవకాశం ఉందనేది అసెంబ్లీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.